హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. మన దేశానికి అప్రతిష్టగా పాలు చేసినటువంటి గల్గోటియా యూనివర్సిటీ, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్, పర్టికులర్లీ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ యూనివర్సిటీ చేసినటువంటి పనికి భారతదేశం ఆగమాగం అయిపోయింది. ఆల్రెడీ అక్కడ బోల్డ్ అని పంచాయతీలు ఉన్నాయి. ఓకే, ఆ పంచాయతీలను కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో జరిగినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. ఈ వీడియోలో దీంట్లో జరిగినటువంటి అపశృతులు ఏంటి, వాట్ ఆర్ ది బ్యాక్ స్లాషెస్ ఆర్ బాటిల్ నెక్స్ అకర్డ్ ఎట్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీ, ఇండియా. సో ఒకసారి ఒక్కొక్క వివాదాన్ని మనం డీకోడ్ చేద్దాము. ద ఏఐ సమ్మిట్ మైరేజ్, ద కేస్ స్టడీ ఇన్ ద ఇంపోర్టెడ్ ఇన్నోవేషన్. ఇగో వీళ్ళు ఏం చేసిందంటే గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు ఒక డాగ్ని తీసుకొని వచ్చారనమాట. ఆ డాగ్ని అక్కడ ప్రజెంట్ చేశారు. ఈ డాగ్ వచ్చేసి మేడ్ ఇన్ చైనా, బ్యాచ్ నెంబర్ 8845 CNAXPT, October 26, ఇది 2023లో తయారైనటువంటి ఒక ఒరిజిన్ పాయింట్ ఐడెంటిఫై అయిపోయింది. సో ఎవిడెన్స్ ఇంపోర్టెడ్ టెక్నాలజీ. సో డిస్క్రిపెన్సీ క్లియర్గా కనిపెట్టేశారు. కస్టమ్ డిక్లరేషన్ చేసుకుని నేరుగా గల్గోటియా యూనివర్సిటీకి వచ్చి పడింది అది. సో ద స్టార్ అట్రాక్షన్ ఆఫ్ దట్ వాజ్ నాట్ ద ఫ్యూచర్ హ్యాజ్ అరైవ్డ్ ఆన్ క్యాంపస్ మార్కెటింగ్ మెటీరియల్. సో వాళ్ళు గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోనూ అదేవిధంగా వీటిలో ఏం వేసుకున్నారంటే ఫ్యూచర్ ఆఫ్ అంటే దీన్ని కొనుక్కొని వచ్చి వాళ్ళదే అని చెప్పుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు క్రియేట్ చేశారని చెప్పారు. దీనికి ఒక ఫండింగ్ కూడా అలొకేషన్ చేసినామని చెప్పారు. ద సింబల్ ఆఫ్ ఇండిజినస్ టెక్ సోవర్టీ అని కూడా చెప్పుకున్నారు అనమాట. ఇదే భారతదేశానికి గర్వకారణం అని చెప్పి కూడా డబ్బాలు చాలానే కొట్టారు. సో ఎగ్జిక్యూట్ ఏ హైప్ మిషన్. సో ఈ మిషన్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పుడు 17వ తారీఖు. ఎక్కడ? న్యూఢిల్లీ సమ్మిట్లో సబ్మిట్ చేసి స్టేటస్ వచ్చేసి సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. మొత్తం ఏం చేశారు, మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా పైకి లేపారు దీన్ని, ప్రెస్ కవరేజ్ వచ్చింది. సో మొత్తానికైతే ఈ దొంగ దొరికాడనమాట. సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఏఐ ప్రాసెసర్ అడ్వాన్స్డ్ దీని ఉంది, అటానమస్ నావిగేషన్ లెవెల్ ఉంది, ఏఐ ప్రాసెసర్ అడ్వాన్స్డ్ లెవెల్ అయితే దీంట్లో ఉండడం అనేది జరిగింది. సో యాక్చువల్గా ఏంటి ఫోరెన్సిక్స్ రిపోర్ట్ ఏం చెప్తున్నాయంటే మొత్తం మీద ఫైనల్గా దీన్ని ఓరియన్ అని వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఇది ఓరియన్ అనేటువంటి ఈ ప్రొడక్ట్ పేరు మేమే తయారు చేసాము. సో ఇది తయారు చేసినాం అనమాట. ఒరిజిన్ వచ్చేసి గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంది. ఇండైజినస్ ఇన్నోవేషన్, భారతదేశంలో ఇది కనిపెట్టబడినటువంటిది. ఇది లాంచ్ అయినటువంటి డేట్ February 24 వీళ్ళు డబ్బా కొట్టుకున్నారు. సో యూనిటరీ ప్రోమో వీడియోస్. ఇప్పుడు ఈ యూనిటరీ అనేది యాక్చువల్గా దీని మ్యానుఫ్యాక్చరర్. దీన్ని ఎవరైతే ప్రోమో ఉన్నారో 52 లక్షల మంది చూశారంట అప్పట్లో యూట్యూబ్లో. ఏది పెట్టినప్పుడు యూనిటరీ రోబోటిక్స్ ఈ కంపెనీ తయారు చేసిన పేరు హ్యాంగ్జో, చైనాలో ఒక ప్రాంతం. ఇది స్టేటస్ వచ్చేసి మాస్ మార్కెట్ ప్రోడక్ట్. లాంచ్ 2021లో అయింది. 2 years తయారైందనమాట. డిఫరెంట్ లెవెల్స్ని బట్టి $600 నుంచి $2,800 అనమాట ఈ యొక్క ప్రొడక్ట్ వాల్యూ. మన వాళ్ళు మంచిగా ఆలీబాబాలో ఆర్డర్ పెట్టుకున్నారు, మొత్తం మాదేం డబ్బా కొట్టారు. సో ఫ్రమ్ సెంటర్ స్టేజ్ మొత్తం అక్కడ స్టాల్ బుక్ చేశారు, బ్రహ్మాండంగా షో చేశారు. షో అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే February 17వ తారీఖు ఏదైతే జరిగిందో ద లాంచ్, మీడియా ఇంటర్వ్యూస్ అయినాయి, రోబోట్ మొత్తం కూడా డిస్ప్లే చేసింది, హల్చల్ చేసింది అనమాట ఇది. సో 18వ తారీఖు మార్నింగ్ సోషల్ మీడియాలో క్వశ్చన్లు రావడం మొదలైపోయినాయి. అరే బాబు ఇది తయారు చేసింది కాదు, ఇది ఆల్రెడీ ఇంపోర్టెడ్ పంచాయతీ అని చెప్పేసి సోషల్ మీడియాలో రాగానే 18th February ఆఫ్టర్నూన్లో మొత్తం గవర్నమెంట్ సప్పు తెలుసుకొని స్టాల్కి కరెంట్ కట్ చేసింది. మొత్తం రోబోట్ వ్యానిష్ అయిపోయింది. స్టాల్ అయితే క్లియర్ అయిపోయింది. ద స్టాల్ విచ్ వాజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రస్తుతానికైతే ఎంటీగా పడిందనమాట. సో ఇది ఎగ్జిబిట్ డి. సో ద హ్యూమన్ షీల్డ్ స్కేప్ గోటింగ్ ఫ్యాకల్టీ. మొత్తం మీద దీన్ని డిఫెండ్ చేస్తూ ఇద్దరు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాకి అంతా కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరైనా ఆరాధిస్తే ఒక ఆమె పేరు ప్రొఫెసర్ నేహా సింగ్. ఈమె యొక్క డిపార్ట్మెంట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్. ఈమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఈ మిషన్ గురించి డిఫెండ్ చేసింది. ఇక చూడండి, ఇప్పుడు చేస్తే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫెండ్ చేస్తే అక్కడ ప్రొఫెసర్స్ అయితే ఓకే, ఆమె మాటలు బాగా మాట్లాడగలదు కాబట్టి యూనివర్సిటీ ఆమెను తీసుకొచ్చి ముందు పెట్టింది. సో ఇనిషియల్ స్టేట్మెంట్ వీ డెవలప్డ్ ఇట్, వీళ్ళు ఫస్ట్ చెప్పిన మాట. తర్వాత ఏం చెప్పినారు, ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ డెవలప్ అండ్ డెవలప్మెంట్. ఆమెకి అసలు ఈయనకి సంబంధం లేని పంచాయతీ ఇది. నేహా సింగ్కి ఏ రకంగా సంబంధం లేదు. ఆమె ఫస్ట్ డెవలప్డ్ ఇట్ అని అన్నది, తర్వాత డెవలప్కి డెవలప్మెంట్కి మధ్య కన్ఫ్యూజ్ అయిపోయినా చెప్పింది. కన్ఫ్యూజ్ కాక ఏం చేస్తారు, మీ డిపార్ట్మెంట్ కాదు కదా ఇది. సో క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే వై సెండ్ ఏ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ టు డిఫెండ్ ఏ 350 crore టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్. 350 కోట్లు పెట్టి మేము డెవలప్ చేసామనేటువంటి ఒక టెక్నికల్ ప్రాజెక్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఎందుకు పంపిస్తే అది టెక్నికల్ ఎక్స్పో కాబట్టి ఏఐకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ని పంపించారు. కానీ పంపించిందేమో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్. ఇది
90% మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఇందాక చెప్పినట్టుగా వీడియోలో మనం పేపర్లు గుద్దేదానికి మన వాళ్ళు పనిచేస్తున్నారే తప్ప టెక్నాలజీ మీద అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఇదే పరిస్థితి ఉంది. ఒక దొంగ దొరికాడు, మిగిలిన వాళ్ళు తప్పించుకున్నారు అంతే. ఇన్నోవేషన్ బై లేబుల్ స్వాపింగ్. సో రోబోటిక్ ఉన్నటువంటి లేబుల్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లేబుల్ తీసేశారు, మొత్తం ఆఫ్ ది సెల్ఫ్ చేసేశారు, అట్లా చేసేశారు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ క్లైమ్ CEO ఎవరైతే ఉన్నారో ఈ గల్గోటియా యూనివర్సిటీ CEO ధ్రువ్ గల్గోటియా క్లైమ్స్ 350 crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ AI చేసినామని చెప్పి ఆయన కూడా ఫస్ట్ క్లైమ్ చేశాడు. సో పర్చేజింగ్ ఏ కమర్షియల్ హార్డ్వేర్, రిమూవింగ్ లోగోస్, రీబ్రాండింగ్ యాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవుట్పుట్. ఇది చాలా కాలేజీలు యూనివర్సిటీ చేస్తూ ఉన్నాయి. ఇట్లే మన వాళ్ళకి NIRF ర్యాంకుల్లో కూడా కొన్ని అవులా యూనివర్సిటీస్ కూడా NIRF ర్యాంకులు వస్తూ ఉంటాయి. ఎట్లా వస్తాయంటే ఇట్లా వస్తాయి. మంచిగా అలీబాబాలో పర్చేజ్ చేస్తారు, మంచిగా దానికి లోగోస్ అని తీసేస్తాడు, ఇండియన్ లోగో అంటాడు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాడు, కోట్లు వెనకేసుకుంటారు. గల్గోటియా యూనివర్సిటీ మామూలు సామ్రాజ్యం అనుకుంటున్నారా? ఇక్కడ మన లోకల్లో కొంతమంది చెప్తుంటారు కదా, నేను అది చేసిన ఇది చేసిన వేలాది మందిని చదివించిన, ఆ యూనివర్సిటీ పేరుని ఇప్పుడు చెప్పనులే. కానీ అట్లా ఈ గల్గోటియా యూనివర్సిటీ లాంటి వాళ్ళు మన తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ ఇదే బాటని నమ్ముకొని బతుకుతూ ఉన్నాయి. సో రిసిపియంట్ ఆఫ్ గ్లోబల్ లింకేజెస్ అవార్డ్ వర్సెస్ అకాడమిక్ ప్లాగరిజం. సో వీళ్ళకి గ్లోబల్ లింకేజెస్ అవార్డు కూడా వచ్చిందని వీళ్ళు ఫస్ట్ చెప్పుకున్నారు. తీరా చూస్తే అది అకాడమిక్ ప్లాగరిజం, చైనాకు సంబంధించినటువంటి మోడల్ అనమాట. పోనీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో డ్రోన్ అయినా అదేంటంటే DJI మోడల్ని కట్ కాపీ పేస్ట్ చేసి మొత్తం అసెంబుల్ చేసి ఇదిగో మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈ డ్రోన్ని ప్లస్ ఈ యొక్క డాగ్ని తయారు చేసాం, యూనిటరీ Go 1 అనే దాన్ని తయారు చేసామని చెప్పేసి వీళ్ళు డబ్బాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ద డిజిటల్ ఇండియా పారాడాక్స్. సో AI సమ్మిట్లో జరిగినటువంటి ఇతర దరిద్రాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది మన దేశం మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఇంత పెద్ద కాలేజ్ వాడు యూనివర్సిటీ వాడు ఈ పని చేయడం అనేది మాత్రం చాలా అవల పంచాయతీ ఇది. సో అక్కడ ఇంటర్నెట్ పనిచేయలేదు. ఓకే, మనం UPI అని గొప్పగా చెప్పుకుంటాం, క్యాష్ ఓన్లీ, నో డిజిటల్ పేమెంట్స్ అట్ ఫుడ్ స్టాల్స్ దగ్గర UPI లేకుండా చేశారు. ఇది ఎంత గందరగోళం అంటే చాలా న్యూసెన్స్ పంచాయతీ ఇది. ఎన్లాగ్ యాక్సెస్, డిజిటల్ రిజిస్ట్రేషన్స్ ఇగ్నోర్ చేసి 3 గంటల సేపు అక్కడికి పోయినటువంటి విజిటర్స్ అందరినీ క్యూలో నిల్చోబెట్టారు. ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆప్షన్ ఇచ్చుంటే అయిపోయిండేది కదా. సో ఇంత చిన్న పని కూడా ఇంత పెద్ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళందరూ అంతమంది మినిస్ట్రీస్ ఉన్నటువంటి మన గవర్నమెంట్ ఆ చిన్న పని కూడా చేయలేకపోయింది. సో ఫౌండర్స్ లాక్డ్ అవుట్ ఆఫ్ ది ఫ్యూచర్స్. సో స్టార్టప్ వాళ్ళ దగ్గర వచ్చేసి 25,000 స్క్వేర్ మీటర్స్కి డబ్బులు తీసుకున్నారండి భారత మండపంలో జరిగినటువంటిది. అదేవిధంగా ఫారెన్ స్టాల్స్కి వచ్చేసరికి $200 అంటే 20,000 తీసుకున్నారు. ప్రామిస్ యాక్సెస్ టు ఇన్వెస్టర్స్ అండ్ ఆడియన్స్. బట్ ఎక్విప్మెంట్ స్టోల్ అయిపోయింది, చాలామంది వస్తువులు పోయినాయి. అదేవిధంగా హాల్స్ని క్లీన్ చేసే నెపంతో అందరినీ బయటికి పంపించేశారు. ఆడియన్స్ అయితే ఎవరో అక్కడ దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇంతమంది VIPలు ఉన్నప్పుడు ఇది సహజమైన విషయమే. కానీ బట్ ఇదైతే గల్గోటియా వాళ్ళని మాత్రం తాడు తీసి పెట్టాలి. ఇంకోసారి ఇటు ఏ యూనివర్సిటీ వాడు ఈ దరిద్రానికి పూనుకోకూడదు. వీళ్ళు చేసేవన్నీ దరిద్రమే. NIRF ర్యాంకింగ్గా మోసం చేస్తారు, NBA అక్రిడిటేషన్స్ కోసం మోసం చేస్తారు, తర్వాత వచ్చేసి NAC అక్రిడిటేషన్ కోసం దొంగ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు, ఫ్యాకల్టీ శాలరీస్ డమ్మీ శాలరీస్ వేసి ఇట్టగడ మోసం చేస్తారు. అంటే అరాచకం ఎన్ని రకాలుగా చేయొచ్చో మన యూనివర్సిటీస్లో అన్ని రకాలుగా ఉంటుందన్నమాట పరిస్థితి. ఇది మాకు ప్రత్యక్షంగా చూస్తాం కానీ మనం చేయగలిగింది ఏం లేదు. ద ట్వీట్ దట్ వాజ్ వ్యానిష్డ్. సో ఎవరైతే మన మినిస్టర్ గారు ఉన్నారో, ఇండియాస్ టెక్ లీప్ విట్నెసెస్ అవర్ ఇండిజినస్ రోబోటిక్ ఇన్నోవేషన్ ఎన్ష్యూరింగ్ సోవర్నిటీ అనేసి ఆయన మన మినిస్టర్ గారు దీంట్లో ట్విట్టర్లో పెట్టడం, Xలో పోస్ట్ చేయడం జరిగింది. సో అది లాస్ట్కి సోవర్నిటీ కాదు, ఇన్నోవేషన్ కాదు, దొంగ పంచాయతీ అని చెప్పి తెలిసిన తర్వాత దిస్ వాజ్ అన్ యూనిటరీ Go 1 రోబోటిక్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా అవైలబుల్ ఫర్ $800 అని తెలిసిన తర్వాత, ఇది ఇండియన్స్ మన భారతదేశంలో తయారు చేయలేదు అని తెలిసిన తర్వాత ఈ పోస్ట్ని అయితే X నుంచి రిమూవ్ చేసేశారు. కానీ అంత పెద్ద మినిస్టర్ ఒక పోస్ట్ పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరండి. ద నెరేటివ్ ఆఫ్ నేషనల్ ప్రైజ్ కాదు ఇది. సో ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే బాగుండేది, కానీ ఆ పని అయితే ప్రభుత్వ వర్గాలు చేయలేదు. సో సిస్టమేటిక్ ఫెయిల్యూర్, వేర్ వాజ్ ద వెట్టింగ్. సో చాలామందిని రెస్ట్రిక్ట్ చేశారు, ఎగ్జిబిషన్ ఎంట్రీ దగ్గర ఎగ్జిబిట్ ఎంట్రీలో ప్రాబ్లం చేయించారు. సెక్యూరిటీ రిస్క్, చైనీస్ మ్యానుఫ్యాక్చర్డ్ రోబోట్ విత్ కెమెరాస్ ఎంటర్డ్ హై సెక్యూరిటీ జోన్లోకి వచ్చేసినాయి. అదేవిధంగా డిడ్ ద మినిస్ట్రీ ఇన్స్పెక్ట్ ద ప్రొడక్ట్స్ బిఫోర్ గ్రాంటింగ్ స్పేస్, కనీసం వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు ఏందనేది మినిస్ట్రీ వాళ్ళు చెక్ చేసి ఉంటే బాగుండేది. సో హౌ డస్ ఏ మేడ్ ఇన్ చైనా పాస్ యాజ్ ఎన్ ఇండియా ఇన్నోవేషన్ ఎట్ ఏ నేషనల్ లెవెల్, కాదు ఇది ఇంటర్నేషనల్ లెవెల్ సమ్మిట్. ఇంత మరీ దారుణంగా పరువు తీసుకుంటామా? కనీసం అఫీషియల్స్ ఆ జాగ్రత్తగా తీసుకొని ఉండాల్సింది కదా. సో ఈవెంట్ ఆడిట్ తీసుకున్నట్లయితే అకాడమిక్ ఇంటెగ్రిటీ, ప్లాగరిజం ఆఫ్ ది యూనిటరీ టెక్నాలజీ, ఇది అక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. నో వైఫై, క్యాష్ ఓన్లీ,
థెఫ్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఇదొక ఇది కనిపిస్తుంది. గవర్నమెంట్ మినిస్టీరియల్ ఎండార్స్మెంట్ చేసే బదులు అన్వెరిఫైడ్ ఫ్రాడ్ని పట్టుకోలేకపోయారు, ఇదొక ల్యాబ్స్ కనిపిస్తుంది. మొత్తం అయితే కనుక హైప్ చేశారు. సోషల్ మీడియా కానీ బయట పెట్టకపోయి ఉంటే పాత బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇటువంటి విషయాలను కప్పిచ్చే ప్రయత్నం చేస్తారు. తర్వాత సోషల్ మీడియా తగులుకునేసరికి వాళ్ళు కూడా అన్నీ బయట పెట్టాల్సి వచ్చింది. సో ఆర్గనైజర్స్ అండ్ యూనివర్సిటీ లీడర్షిప్ మస్ట్ ఆన్సర్ ఫర్ ది ఫ్రాడ్, నాట్ జస్ట్ జూనియర్ ఫ్యాకల్టీ బయటకు వచ్చి చెప్పడం కాదు, ఆ యూనివర్సిటీకి ఎవడైతే వైస్ ఛాన్సలర్ ఉన్నాడో వాడు బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో కంపెన్సేషన్ ఫర్ స్టార్టప్స్ దట్ లాస్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆపర్చునిటీ, ఎవరైతే అక్కడికి వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్ పోగొట్టుకున్నారో వాళ్ళని కంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రూ సోవరెనిటీ కమ్స్ ఫ్రమ్ క్రియేటింగ్, నాట్ జస్ట్ ఇంపోర్టింగ్ చేసుకుంటే ఇటువంటివన్నీ కూడా ఉండవు. సో ఇది ఏ ఇంపాక్ట్లో జరిగినటువంటి అనేక మంచి విషయాలను చర్చిస్తూ ఉన్నాం. మన యొక్క ఇన్స్టిట్యూషనల్ ల్యాబ్సెస్ ఏదైతే ఉన్నాయో వీటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీరైతే మంచికి పూనుకోండి, అట్లీస్ట్ భారతదేశం పరువు తీసే ప్రయత్నం అయితే చేయొద్దు మీరు ఇంటర్నల్గా ఏం చేసుకున్నప్పుడు కూడా అని చెప్పేసి యూనివర్సిటీ యొక్క మేనేజ్మెంట్స్ అందరికి కూడా చెప్తూ, సో ఇటువంటిది మరో తప్పిదం ఎక్కడ భారతదేశం పరువు తీసే ప్రయత్నాలు చేయొద్దని చెప్తూ నిజాయితీగా చదువు చెప్పండి, మీకు తెలియదని ఒప్పుకోండి, మీకు తెలిసిన వరకు నేర్పించండి. రిమైనింగ్ పిల్లలు వాళ్ళకై వాళ్ళు ఓన్గా నేర్చుకుంటారు. ఇప్పటివరకు జరిగింది అదే, ఫ్యూచర్లో జరగబోయేది కూడా అదే. కాబట్టి మీరు చేసేది తక్కువ, బిల్డప్ ఇచ్చేది ఎక్కువగా ఉండకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.